మెదక్ జిల్లా రామాయంపేట కస్తూరిబా గాంధీ విద్యాలయంలో హాస్టల్ భవనంపై నుండి కింద పడిన బాలికకు సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కస్తూరిబా గాంధీ విద్యాలయం గేటు వద్ద బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చేశారు. బాలికకు గాయాలైన విషయంలో అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, పైనుంచి పడిన బాలికను మెట్లపై నుంచి పడినట్టు తప్పుడు సమాచారం అందించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాలికకు సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా స్పందించిన రామాయంపేట ఎస్ఐ బాలరాజు, జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని, బాలికకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించడంతో గ్రామస్తులు శాంతించారు. పాప ఏ విధంగా పడ్డది? అసలు పాప ఆమె పడ్డదా, లేకపోతే ఎవరైనా తోసేసిరా, లేకపోతే ఎవరైనా టీచర్స్ వాళ్ళని ఆమె ఏమన్నా అంటే ఆమె ఆ విధంగా సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసిందా అనేది ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు సార్. నేను చెప్తా వినండి. వాళ్ళకి పేరెంట్స్ లేరు సార్, తల్లిదండ్రులు లేరు, పాపకి లేరని ఇక్కడ హాస్టల్ కావడం ఏ విధంగా అవుతుంది సార్? అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు? వీళ్ళు ఏదో దాస్తున్నారు సార్. టీచర్స్ కానీ అక్కడ వీళ్ళు దాచి పెడుతున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు టీచర్స్ వల్ల. ఈరోజు రామాయంపేట మండలం కొమట్పల్లి కస్తూర్బా స్కూల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఆ అమ్మాయి సంపంగి రేణుక వడ్డర కాలనీకి సంబంధించిన అమ్మాయి 10వ తరగతి చదువుతున్నది. ఇక్కడ చదువుతున్న సందర్భంలో ఆ యొక్క స్కూల్లో పైనుండి కింద పడడం జరిగింది. అది సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడడం జరిగింది. ఏ విధంగా పడ్డది అని చెప్పేసి నిన్నటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ అమ్మాయికి చికిత్స జరుగుతుందో జరుగుతలేదో ఇప్పటి వరకు కూడా తెలియదు. అక్కడ గాంధీ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. నిన్న అధికారులు వచ్చారు. అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మేము ఇక్కడ స్కూల్కి వచ్చి విలేజ్ వాళ్ళందరం అడుగుదామని చూస్తుంటే స్కూల్కి తాళాలేసి స్కూల్ గేట్ బయట ఉండడం జరిగింది, లోపలికి రానివ్వడం లేదు. కాబట్టి అమ్మాయికి న్యాయం చేయాలి. ఈరోజు ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఇంతవరకు చూసింది లేదు, అమ్మాయి గురించి మాట్లాడింది లేదు. ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికార ప్రతినిధి లీడర్లు కావచ్చు, అమ్మాయి గురించి ఏం జరిగింది, అసలు ఏ విధంగా పడ్డది, అసలు టీచర్లే టార్చర్ పెడితే కిందికి దిగి పడ్డదా, లేకపోతే పైనుంచి ఎవరైనా పిల్లలు తోసేశారా అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు లేదు. అమ్మాయి యొక్క కాలు, చేతు, ఆమె స్టమక్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది, బోన్స్ ఇరిగిపోయినాయి. అట్లాంటి స్థితిలో అమ్మాయి ఈరోజు ఉంది. ఆమెను తీసుకుపోయి 6 గంటలకు పడ్డదట. ఇక్కడ 6 గంటలకు పడితే పైనుంచి కింద పడ్డదట. చెప్పకుండా వాళ్ళ అమ్మమ్మ ఉన్నది, వాళ్ళ బాపమ్మ ఉన్నది. వాళ్ళ బాపమ్మ కూడా తెలియజేయలే. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముని కూడా తెలియజేయాలి. ఇక్కడ ఈ కాలనీలా ఇక్కడ పక్క వాళ్ళ చుట్టాలు బంధువులు ఉన్న బంధువులకు కూడా చెప్పలేరు. మరి ఇట్లా పాప పడ్డది పైనుంచి అని కూడా వాళ్ళకి తెలియజేయలేరు. తెలియకుండా 6 గంటలకు ఆటోలో తీసుకుపోయి 6 గంటలకు బుధవారం నాడు తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసిర్రు. ఆ పాప దగ్గర ఎవ్వరు లేరు. ఆ పాపకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎవ్వరు లేరు. అక్కడ వేసిర్రు. అక్కడ వేసినాక 9 గంటలకు ఈరోజు కేజీబీ రామాయంపేట పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాలకు సంబంధించి ఒక అమ్మాయి పైనుంచి జారిపడడం వల్ల కొంత గాయాలైనట్టు తెలిసింది. మరి అమ్మాయిని మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు దీనికి సంబంధించి అక్కడ ఉండేటువంటి అధికారులతో మాట్లాడి వీలైన త్వరగా ఆమెకు కోలుకునేటట్టుగా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి ట్రీట్మెంట్ ఇప్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు. మంచి వైద్యం అందించడానికి సాధారణంగా అక్కడ గాంధీ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి స్పెషల్ ట్రీట్మెంటు చూసే విధంగా మన డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా వాళ్ళతో కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ప్రాపర్గా అమ్మాయికి వైద్యం అందించి మంచి మెరుగైన వైద్యం అందించి త్వరలోనే మళ్ళీ పాఠశాలకు హాజరయ్యేటట్టుగా చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.